హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కాంత మూవీ అనేది దీని గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. అలాగే కింద హైప్ అనే చెప్పేసి అని ఒక క్లిప్ అయితే ఉంటుందమ్మా, దాన్ని కూడా క్లిక్ చేసేసండి. ఇప్పుడు కంటిన్యూ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి ఎర్లీ మార్నింగ్ అనేది రిలీజ్ చేస్తాను. నేను ఆల్రెడీ ఈ మూవీ ప్రీమియర్ షో అంటే ఒక్కరోజు ముందు మనకి 13th ఉంది కదా, 13th త్రిబుల్ ఏ మూవీలో 7:30 మూవీ అనేది చూశాను. సో అప్పుడే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ట్రాఫిక్ సౌండ్ అనేది బీభత్సంగా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అయితే 100% అయితే పెడతాను. బట్ ఏడో కొంచెం నాయిస్ అనేది ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకొని చూస్తారని చెప్పేసి అని నా అభిప్రాయం. చూడండి, మా ఎంకరేజ్ చేయండి అట్లా. సో ఇప్పుడు మూవీలోకి అయితే వెళ్ళిపోదాం రివ్యూ. దీనికి మేజర్గా ఎవరయ్యా ప్లస్ పాయింట్ అని చెప్పేసి అని అనుకుంటే యాక్టర్స్. సో మనకి భవ్య గారు ఉన్నారు కదా, సో భవ్య గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అలాగే సముద్రకని గారు కానీ, రానా గారు కానీ, సో ఈ మేజర్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి మూవీకి అనేది ప్లస్ పాయింట్. అలాగే వీళ్ళే నెగిటివ్ కూడా. సో మీకు కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ కట్గా ట్రైలర్లోనే చూపించడం అనేది జరిగింది. ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసరికి వెరీ 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 సింపుల్. ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, వీళ్ళిద్దరికి పడదు, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అనేది వస్తుంది. సో ఆ సినిమా ఫైనల్గా అయిపోయిందా అయిపోలేదా అనేది మూవీ యొక్క ప్లాట్. కానీ ప్లాట్ విషయాన్ని మాత్రం సూపర్ ఉంది. కానీ ఇంటర్వెల్గా ట్విస్ట్ అనేది ఏంటంటే, నేను ఇది ప్రీమియర్ షో చూసా కాబట్టి నీకు అనేది కంప్లీట్గా అనేది రివీల్ చేయను, లిటిల్ బిట్లుగా అయితే చేస్తా. సో వీళ్ళిద్దరికి పడదు కదా, పడపోయినా కానీ మూవీ అనేది స్టార్ట్ చేస్తారు, ప్రాపర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాపర్గా అంటే వాళ్ళ విధానంలో ప్రాపర్గా వెళ్తుంది, మన కాదు. సో అది చూపించే విధానం కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఏమవుతుంది అంటే ఆ సినిమా కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఇంటర్వెల్ వరకు. సో ఇంటర్వెల్ వరకు మనకి ఆ సినిమా కాంత. సో వాళ్ళ డైరెక్టర్ ఉన్నాడు కదా సముద్రకని, వాళ్ళమ్మ లైఫ్ స్టోరీని సినిమా తీయాలని చెప్పేసి అని అనుకుంటాడు. సో దానికి కావాల్సిన ఒక అమ్మాయిని అయితే ఎత్తుక్కుంటాడు. ఆ అమ్మాయి దొరికిన తర్వాత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని సినిమా అనేది తీయటానికి అయితే వస్తాడు అనమాట. సో వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడ హీరో అని చెప్పేసి నన్ను అడిగితే మన దుల్కర్ సల్మాన్ పేరు అయితే వస్తుంది. ప్రొడ్యూసర్ ఏంటంటే ఎంతో లాస్లో ఉంటాడు. నేను మీకోసం ఎన్నో సినిమాలు రిస్క్ తీసుకున్నాను, నా కోసం మీరు తీసుకోరా అని చెప్పేసి అని ఎలాగైనా ఒప్పించి సముద్రకాని చేత మూవీ అనేది తీపిస్తాడు. తీపిచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి అసలు పడదు. ఆ షార్ట్ నాకు నచ్చలేదు, ఈ షార్ట్ నాకు నచ్చలేదు అని చెప్పేసి అని మూవీ అనేది అట్లా ఫైనల్ షెడ్యూల్ దాకా అయితే తీసుకొస్తారు. ఫైనల్ షెడ్యూల్ దాకా తీసుకొచ్చే లోపల హీరోకి లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. సో ఆల్రెడీ మన హీరోకి అనేది మ్యారేజ్ అయి ఉంటుంది. సో ఇది అనేది దృష్టిలో పెట్టుకోండి, మ్యారేజ్ అయి ఉంటుంది. ఇక్కడ నచ్చంది ఏంటంటే డైరెక్టర్ అంటే హీరోకి పడదు, హీరో అంటే డైరెక్టర్ పడదు. సో ఇక్కడ వీళ్ళిద్దరు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి పడదు. కొంతమందికి పడినప్పుడు ఏం చేస్తారు, ఈ సినిమా వీళ్ళిద్దరి మీద ఎట్లాగన్నా సరే క్రైమ్ నెట్టేయాలి కాబట్టి ఏం చేస్తారు, ఒక హత్య అయితే చేస్తారు, మర్డర్ చేసిన తర్వాత అది డైరెక్టర్ మీద అన్న వేయాలి, లేకపోతే హీరో మీద అన్న వేయాలి, లేకపోతే కుదిరితే వీళ్ళిద్దరి మీద అన్న వేసేయాలి. ఇది ఇక్కడ జరుగుతుంది అనుకున్నట్టుగానే ఇంటర్వెల్ కాడ ఒక క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ తగ్గట్టుగా ఇంటర్వెల్ అనేది పడుతుంది. ఇంటర్వెల్ పడిన తర్వాత సెకండ్ హాఫ్లో రానా గారు పోలీస్గా ఎంట్రీ ఇచ్చేస్తాడు. అప్పుడు అనిపించింది మా రానా గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత, నువ్వేదో ముందే ఎంట్రీ ఇవ్వచ్చు కదరా స్వామి, కాసేపు ప్రశాంతంగా నవ్వుకునే వాళ్ళం అని చెప్పేసి అని అనుకున్నాం. సో ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ గురించి అయితే మాట్లాడతా. ఫస్ట్ హాఫ్ ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే అంత ఇరిటేషన్ వస్తుంది. సో వాళ్ళు చూపించిన విధానం కానీ ఏదైనా కానీ మనకి చాలా నిదానంగా ఉంటుంది, మనకి తావేళ్ళినట్టయితే ఉంటుంది అనమాట. సో ఎంత నిదానమో మీరే ఊహించుకోండి, అంత నిదానంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ క్రైమ్కి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది కదా, సో ఆ ప్యాటర్న్ అనేది మాత్రం చాలా ఫాస్ట్గా నాగ్గా తీసుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ కూడా ఏం జరిగిద్దంటే రానా గారి క్యారెక్టరు కామెడీ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు మాత్రం ఏదో సీరియస్గా ఉంటుంది అనమాట. అంత సీరియస్ డ్రామాలో ఒక కామెడీ సీన్ లాగా మన రానా గారి క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ
చాలా సింపుల్‌గా ఒక క్వెషన్ అయితే ఉంటది. ఆ చనిపోయిన పర్సను ఒక స్మైల్‌తో చనిపోతది. స్మైల్‌తో చనిపోతది. బాగా గుర్తుపెట్టుకోండి. స్మైల్‌తో చనిపోతది. స్మైల్‌తో చనిపోయినప్పుడు అప్పుడేమనిపిస్తది, తనకి చాలా క్లోజ్‌గా ఉన్న పర్సను చంపేసి ఉంటాడని చెప్పేసని అందరికి డౌటొస్తది. సో, అందరికి. అంటే మనకి ఆడియన్స్‌కి, చూసేవాళ్ళకి, ఆడోళ్ళకి గాదు. అంటే స్క్రీన్ మీద ఉన్నోళ్ళే కాకుండా ఆడియన్స్‌కి అనేవాళ్ళకి డౌటొస్తది. కానీ దాన్ని మర్చిపోవడం కోసం, ఆడియన్స్ మర్చిపోవడం కోసం అటు కురువు ఉండదు గదా! సో, ఏదంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గాని, యాక్టర్స్ డిపార్ట్‌మెంట్ గాని, ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ గాని ఈళ్ళ మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తా ఉంటాడు 'రానా' గారు. సో, ఏందంటే ఫస్ట్‌లోనే అందరికి డౌటొచ్చిద్ది మనకి. అంటే అరే! అది చనిపోయేటప్పుడు నవ్వుతా ఉంది గదా! అంటే చనిపోయిన పర్సన్ నవ్వుతా ఉన్నారు గదా! నవ్వుతా ఉన్నప్పుడు క్రైమ్ చేసినోడు క్లోజ్‌గా ఉన్నాడే గదా! ఉన్నోళ్ళే ఈళ్ళే గదా! తనతో క్లోజ్‌గా ఉందని జెప్పేసి అన్న డౌటొస్తది. సో, అలా గాకుండా అహా! లేదు అది గాదు వీడు, వాడు చేసింది ఈడు కాదు. అలా వాళ్ళు జేశారు, బయటోళ్ళు జేశారు, ఈళ్ళు జేశారు అని జెప్పేసని మొత్తం జూపిచ్చేసి, లేదు నువ్వు చంపింది ఈడే అని జెప్పేసని మనకి ఎవడికైతే అనుమానం ఉంటదో ఫస్ట్ నుంచి వాడి మీదే జూపిస్తారు. సో, అప్పుడనిపించిద్ది అరేయ్! మాకు ఉన్న డౌట్ అదే గదరా ఫస్ట్ నుంచి. వాడు తప్ప ఇంకేముందిరా స్కోప్ చంపడానికి అని జెప్పేసని అనిపిస్తది. సో, ఫైనల్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది ఒకటి జరుగుతది. మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ అనేది జరుగుతది. జరిగింది. అయిపోయింది సినిమా. సో, ఫైనల్‌గా మూవీ ఎండ్ అయిపోయే టయానికి 'కాంత' సినిమా కాస్త 'శాంత' సినిమా అవుతది. సో, మనకి ట్రైలర్‌లో అనౌన్స్‌మెంట్ ఇచ్చే ముందు అంటే గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు కదా! టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే ముందే చెప్పారు. ఇది 'శాంత' సినిమా కాదు 'క్రాంత' అని చెప్పేసని. సో, 'కాంత' కూడా కాదు ఇది 'శాంతరా బాబు' అని చెప్పేసని మనకి లాస్ట్‌లో చూపిస్తాడు. ఓకే. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే మీ డబ్బులు దబ్బెట్టుకోకుండా ఎందుకంటే ప్రశాంతంగా హైదరాబాద్‌లో ఉన్నోళ్ళైనా ఎవరన్నా గాని బిర్యానీ తినేసి మూవీకెళ్ళే టయాన్ని ఏదో మీరు నిద్రపోతే హెల్త్ ఇష్యూస్ కూడా రావు. సో, అలా ట్రై చేయండి. ఎందుకంటే నాకు మూవీ అనేది అయితే అసలు నచ్చలేదు. ఎందుకంటే ఒక 'రానా' గారి క్యారెక్టరైజేషన్ తప్ప ఇంకేది నాకు ఆ క్యారెక్టర్‌లో ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. అంటే యాక్టింగ్ పరంగా వచ్చేసరికి మిగతా వాళ్ళంతా కరెక్ట్ బావుంది. యాక్టింగ్ చించేశారు కాదంట్ల. కానీ సినిమాకి అసల లేదు. స్కోపే లేదు. ఆ స్కోప్ లేకుండా ఏదేదో తీసుకెళ్ళిపోతా ఉన్నాడనమాట సినిమాని. దీనికి డ్యూరేషను దాదాపు 3 గంటల దాకా డ్యూరేషన్ ఉందంటే కొంచెం ఆలోచించండి. కొంచెం ఫ్యామిలీని గూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మూవీస్ అనేవి అవాయిడ్ చేయండి. నేను ఈ మూవీకెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి 'మహానటి' సినిమాని చూసి అలాగే ఉంటదని జెప్పేసని అనుకోని ఎళ్ళా. సో, టోటల్లీ లాస్.